జనసేన పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వరు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. ఉదాహరణకు మీరే అని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీని నమ్ముకుని ఉన్నారో వాళ్ళకే కేటాయించారు తప్పితే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక భారత మాతకి జయ అంటే భారతదేశానికి జయ అన్నారు కానీ పాకిస్తాన్కి జయ అని అమెరికా జయ అన్నారు. అక్కడ భారతదేశం గురించి మాట్లాడితే భారతదేశమా పక్కన దేశం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో పిఠాపురం నియోజకవర్గ స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్మ గారి పాత్ర లేదంటారా? నిజంగా పర్టికులర్ గా ఒక పిఠాపురంలో వర్మ గారే పనిచేయాల, ఇది ఒక భాగస్వామి కోఆర్డినేషన్. బాబు గారు అలా మాట్లాడవచ్చా? ఏమని ఎవరో గెలిపించాలనుకుంటే అది వారు అక్కడ వర్మ గారు ఎందుకు అనుకోవాలి? అక్కడ ఆ నియోజకవర్గంలో వర్మ కర్మ. ఈ ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు గారు అవ్వచ్చు, ఇంకా చాలా మంది మాట్లాడిన మాటలు కూటమిలో కుంపట్లు అని అనుకోవచ్చా? మేము టీడీపీ, మేమే జనసేన అనే వీళ్ళే అకౌంట్లు క్రియేట్ చేసి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు మనతో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జనసేన పార్టీలో ఎంతో సీనియర్ లీడర్గా ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. కొన్ని విషయాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ అంశాలపై ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే అండి. నమస్తే. పిఠాపురం మొన్న ఆవిర్భావ దినోత్సవం సభ బ్రహ్మాండంగా జరిగింది. వెళ్ళారా మీరు? నా 10 రోజుల పాటు అక్కడే ఉన్నాము. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అంటే అక్కడ కోఆర్డినేషన్ ఈ పిఠాపురం పొరుగురికి సంబంధించి మాకు అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంగా 10 రోజుల పాటు అక్కడే ఉండి లోకల్ గా నియోజకవర్గ స్థాయి మీటింగ్లు, అట్లాగే మండల స్థాయి మీటింగ్లు, గ్రామ స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో పిఠాపురం కార్యక్రమం సక్సెస్ అవడానికిలో మేము కూడా అక్కడ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఎంతమంది వచ్చి ఉంటారు సుమారుగా? అంటే బయటికి 10 లక్షలు 15 లక్షలు అని అంటున్నారు, కానీ మీరు దగ్గరుండి చూశారు కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారు? ఖచ్చితంగా 5 లక్షల మంది పైనే వచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లకి అంచనా ఉండదు, అలా ఉప్పెన్లాగా వచ్చేస్తా ఉంటారు. ఎందుకంటే మిగతా పార్టీలుగా ఒక అంచనా ఉంటది, ఏ గ్రామం నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు, ఎన్ని బస్సులు పెట్టాం, బస్సుకి ఎంతమంది, కార్లు ఎంతమంది, ఎంత ఒక లెక్క ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి జనాన్ని తరలించే పని లేదు కాబట్టి ఒక ఉప్పెన్లాగా వచ్చేస్తారు వాళ్ళు ఆ టయానికి, ఆ మీటింగ్ టయానికి. దాంతో అంచనాలు మించిపోయి జనం రోడ్లు పట్టక 10-15 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ అయిపోయి మేమే డయాస్ మీద మన విఐపి క్యాండిడేట్లు ఉన్నాం, మేమే 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం 5ంటికి మీటింగ్ అయితే మధ్యాహ్నం 12ంటికే మేము 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పటికే జామ్ అయిపోయింది మధ్యాహ్నం 4ంటికి. ఆ విధంగా జనసంద్రంగా జనం రాష్ట్రం నలుమూల నుంచి, మన ఒక ఆంధ్రానే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇతర దేశాల నుంచి కూడా జనం వచ్చి కనీ విని రీతిలో ఆ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు సక్సెస్ చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఆ విధంగా జనం వచ్చి వారి యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తారు. జనసేన పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వరు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. ఉదాహరణకు మీరే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు కూడా జనసేన పార్టీలో చాలా కష్టపడ్డారు, ఎమ్మెల్యేగా కూడా గతంలో పోటీ చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కూడా మీకు ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు, ఎందుకని అంటారు? ఫెయిల్ అయిందా? అట్లా ఏం లేదు, ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి భాగస్వామితో ఉన్న పదవుల్ని ప్రాంతాలు, కులాలు, ఉన్న మళ్ళీ ఓటింగ్ షేర్ని బట్టి పర్సంటేజ్లు ఇవన్నీ షేర్ చేసే క్రమంలో ఒక క్రమంలో లేట్ అయితే తప్పితే ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు ఇస్తున్నారు అనే దానికి ఇటీవల కాలంలో మీరు చూశారు. ఇది కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, ఏదైతే గత 2009 నుంచి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీని నమ్ముకుని ఉన్నారో వాళ్ళకే కేటాయించారు తప్పితే కొత్తగా ఎవరు కూడా పైరువీలు చేసిన సందర్భంగా ఇచ్చిన సందర్భం అయితే లేదు. మీకేమన్నా వస్తుందా పదవి? ఖచ్చితంగా పనిచేసినప్పుడు మనం ఆశిస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు ఇస్తారని చెప్పి నమ్ముతాం. అంటే ఇప్పుడు ఆంధ్రాలో జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక
చర్చ కూడా జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవ సభ చూసిన తర్వాత చాలా మంది, ఎందుకంటే ఆయన భారత మాతాకి జై అని చెప్పి ఆ నినాదంతో మాట్లాడతాం, తర్వాత దేశ రాజకీయాల గురించి కూడా మాట్లాడతాం. అదన్నీ చూసిన తర్వాత ఇక ఇది జనసేన పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేసేస్తున్నారని. ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత మాతకి జయ అంటే భారతదేశానికి జయ అన్నారు కానీ పాకిస్తాన్కి జయ అని అమెరికా జయ అనాలి అక్కడ. అంటే అంత అజ్ఞానంలో ఉన్నారు మాట్లాడేవాళ్ళు. భారతదేశం గురించి మాట్లాడితే అది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి అసలు ముందు వాళ్ళు భారతదేశమా పక్కన దేశం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రెండోది ఏం మాట్లాడారు ఆయన, ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, అట్లాగే ఇతర మతాలను కూడా గౌరవించుకోవాలి. అదే భారతదేశం యొక్క సనాతన ధర్మం. మనకి వేల సంవత్సరాల నుంచి మనకు నేర్పింది ఏంటి, మన మతంలో మనం కాపాడుకుంటూ ఇతర మతాలని గౌరవించుకోవాలి. కాబట్టే ఈ రోజు ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశం వెంక చూస్తా ఉన్నాయి. ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఎలా బతుకుతున్నాయి. ఎందుకంటే కొన్ని దేశాలు అచ్చంగా ముస్లిం దేశం అని, కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశం అని, ఆ ఉన్న చాట మత కలహాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశంలో ఎన్ని వందల కోట్ల జనాభా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎక్కడా కూడా చిన్న డీవియేషన్ లేకుండా ఈ దేశం ఎందుకు ఇట్లా ముందుకు వెళ్తుందని ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క చూస్తున్నాయి. అంటే మనం కూడా ఈ విధంగా భారతదేశంలో ప్రజల్లాగా మెలగాలనే ఆలోచన ప్రపంచ దేశ ప్రజల్లో ఉంది. అందులో బాగా ఇటీకాలంలో మీరు చూసినట్టయితే కుంభమేళాకు కూడా ఇతర దేశాల నుంచి కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ మన కుంభమేళలో పాల్గొని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటా ఉన్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సుదీర్ఘ ఉపన్యాసంలో కూడా వారు ఇచ్చింది ఏంటంటే, మంది సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మంలో ఎక్కడా కూడా మనం మాట్లాడే విధానంలో ఓట్ల కోసం అయితే దాచుకొని ఇతర మతాలనేమో ఏదన్నా అంటేనేమో మనం వెంబటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళని అనకూడదు అంటా ఉన్నాం. మనం ఉన్న మతాన్ని ఎవరన్నా అంటేనేమో కిక్కురు మనకుండా ఇంట్లో కూర్చుంటా ఉన్నాం. ఇది తప్పు. మనకు మతాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించుకుందాం. వాళ్ళేమే మనం ఎక్కడ కించపరచకూడదు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది, ప్రాంతాలను బట్టి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి, అవి మనం గౌరవించుకోవాలి తప్పితే ఎక్కడా కూడా మనం ఇదే ఆయన మాట్లాడింది. దాన్ని బీజేపీ అనో లేకపోతే ఇంకోటను మాట్లాడుతున్నట్టే వాళ్ళ అవివేకం, మాట్లాడే వాళ్ళ యొక్క అవివేకం. దానికి మనం ఏం చేయలేము. సార్ నిజంగా చెప్పండి, అంటే చాలా మంది ఇప్పుడు నాగబాబు గారి మీద విమర్శలు అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో పిఠాపురం నియోజకవర్గ స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్మ గారి పాత్ర లేదంటారా నిజంగా? ఇక్కడ మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ ఎన్డీఏ కూటమిలో 21 సీట్లు జనసేనకి ఇస్తే, ఆ 21 సీట్లలో టీడీపీ బీజేపీ వాళ్ళు కలిసి 21 సీట్లు జనసేన వాళ్ళు గెలిపించారు. అట్లాగే 130 సీట్లు టీడీపీకి ఇచ్చారు. అక్కడ జనసేన బీజేపీ వాళ్ళు కలిసి టీడీపీ వాళ్ళని గెలిపించారు. అట్లా బీజేపీకి ఇచ్చిన తెలుగుదేశం కలిసారు. ఇక్కడ అట్లాగే అందరూ కలిస్తేనే గెలిపి సాధ్యమైంది. పర్టికులర్ గా ఒక పిఠాపురంలో వర్మ గారే పనిచేయాల జనసేనకి, రాష్ట్రం మొత్తం టీడీపీ వాళ్ళందరూ పనిచేశారు జనసేనకి. అట్లాగే టీడీపీకి జనసేన వాళ్ళందరూ పనిచేశారు. ఇది ఒక భాగస్వామ్యం, కోఆర్డినేషన్. అట్లాగే మైలవరం తీసుకోండి, ఇక్కడ మేము 19లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం జనసేన తరఫున, మళ్ళీ 24 జనసేన తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించాం. ఇక్కడ మాకు రాల పొత్తుల్లో కృష్ణప్రసాద్ గారికి టీడీపీ పార్టీ తరఫున ఇచ్చారు ఎన్డీఏ కూటమిలో. మరి మేమందరం ఆయన పని చేసాం. మరి దీన్ని ఏమంటారు? మరి అప్పుడు మీరందరూ పని చేయబట్టే కదా అప్పుడు ఆయన కూడా ఒక లీడర్ గా ఉండి, మరి ఆయన పాత్ర ఏం లేదంటారా? ఎవరు వర్మ గారి పాత్ర లోకల్ గా? ఇప్పుడే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన చాలా పట్టున్నటువంటి వ్యక్తి కదా. ఇక్కడ మీరు పర్టికులర్ గా ఏంటంటే, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడ్డారు కాబట్టి అదొక వర్మ గారు ఒకటే త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నారు. రాష్ట్రం అంతా అందరూ త్యాగం చేశారంటున్నా, అన్ని పార్టీ వాళ్ళు చేశారు. మీరు అది గుర్తు జరగాలి. ఇక్కడ ఒక్క ఎలక్షన్ పిఠాపురంలో జరగల, 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగింది. అలా చాలా చోట్ల త్యాగాలు చేశారంటారు. ఖచ్చితంగా ఎవరి స్థాయిలో, ఇప్పుడు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు జనసేన వాళ్ళు త్యాగం చేసాం,
కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు చేశారు, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ వాళ్ళు చేశారు. 3 పార్టీలు నాయకులు చేశారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే పిఠాపురం అంశం వచ్చేసరికి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు కాబట్టి ఆ వరం గారి అంశం మీద బాగా బలంగా తెర మీదకి వచ్చింది. దానికి నాగబాబు గారు అలా మాట్లాడవచ్చా? ఏమని ఎవరో గెలిపించాలనుకుంటే అది వారు వర్మ గారు ఎందుకు అనుకోవాలి? అక్కడ నియోజకవర్గంలో వర్మ కర్మ లేదు. అసలు అది మన అంటే ఆ తప్పు మనం చేస్తుంటే ఎదటోడు అనే తప్పు మనల్ని అన్నట్టుగా మనం ఆపాదించుకోవాలి. మనం తప్పు చేయనప్పుడు మనకి ఎందుకు అనుకుంటుంది? 100 అంటుంటారు మనల్ని, మన తప్పు చేస్తుంటే అనేది మనలేరా అనుకుంటాం మనం. మొన్న కూడా నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తావన తెచ్చారు. ఖచ్చితంగా అంటే వర్మ గారికి చెక్ పెట్టే ఆలోచనలో ఈ ఆలోచన విధానమే రాంగ్. ఎక్కడైనా ఒక స్థానిక ఎమ్మెల్యే అక్కడ పుట్టి చేసి గెలిచిన తర్వాత ఖచ్చితంగా 5 ఏళ్ళు ఆయన అడ్డానే అది. ఇప్పుడు ఉదాహరణకి మైలవరం ఉంది, వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే, ఇక్కడ ఆయన ఎమ్మెల్యే, అక్కడ కానీ ఎమ్మెల్యే అంటే ఎటు కుదిరిద్ది? ఇది తెలుసుకోవాలి ప్రజలు. ఇప్పుడు ఆయన అన్నది 100కి 100 రూపాయలు మనోహర్ గారు కరెక్ట్. అది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడ్డా ప్రస్తుతానికి అది ఆయన ఎమ్మెల్యే. ఇంక ఇందులో ఇబ్బంది ఏంటంటున్నా, ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఖచ్చితంగా ఎమ్మెల్యేనే అడ్డా అంటాం. ఇలా మాట్లాడతాం అంటే ఈ ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు గారు అవ్వచ్చు, ఇంకా చాలా మంది మాట్లాడిన మాటలు కూటమిలో కుంపట్లు అని అనుకోవచ్చా? ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో, కొంతమంది వైసీపీ ఫేక్ సోషల్ మీడియా కూడా మేము టీడీపీ మేమే జనసేన అని వీళ్ళకి అకౌంట్లు క్రియేట్ చేసి వీళ్ళ మీద వాళ్ళ మీద ఇట్లా పోస్టులు పెట్టి ఊరికి అనవసరమైనటువంటి కాలయాపన ఆరోపణలు తప్పితే రాష్ట్ర స్థాయిలో చాలా క్లియర్ గా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, దేశంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి నాయకత్వం బ్రహ్మాండంగా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం గడిచిన 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నియంత పరిపాలనని పక్కకు పెట్టి ప్రజాస్వామ్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఏదైతే నష్టపోయి ఆర్థికంగా అందరూ నష్టపోయాం. ఈ కులాలు ప్రాంతాలు ఊరిని ఖాళీ కూర్చున్నప్పుడు పనికొస్తాయి తప్పితే మనిషి బతకడానికి పనిచేయవు. ఇవన్నీ ఈ ఆర్థికంగా అందరూ నష్టపోయి ఉన్నాం, దాన్ని గాడిలో పెట్టాలని చెప్పి చాలా చక్కగా కోఆర్డినేషన్ తో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఆ రాష్ట్ర స్థాయి నాయకులు చాలా చక్కగా వాళ్ళకు మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏదైనా జరిగినా అది టీ కప్పులో తుఫాన్ లాగా సర్దుకుపోవటం తప్పితే ఈ పెద్ద ఇబ్బంది పడే అంశాలు అయితే కాదు. భవిష్యత్తులో మీకు ఎట్లాంటి పదవులు రాకపోయినా కూడా ఇదే పార్టీలో కంటిన్యూ అవుతారా? అసలు ఆలోచన ఎందుకు? మేము మాకు ఆశించడం తప్పులేదు కదా, 100 కష్టపడినప్పుడు 100%. పొత్తుల్లో భాగంగా మీలాంటి వారికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీరు పార్టీ ఇప్పుడు నేనే చెప్తున్నా, ప్రాంతాలను బట్టి లేకపోతే పర్సంటేజ్లను బట్టి అక్కడ డివైడ్ అవుతుంటాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎస్సీలకి ఇవ్వాల్సి వస్తుంది, బీసీలకి ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్రమంలో మనం ఓసీలు ఉండటం వల్ల ఇతను ఆపుదాం, ఈసారి బీసీలకి ఇద్దాం ఇవ్వచ్చు. దాంట్లో ఇబ్బంది ఉంటుంది. మరి అందరూ రాజకీయం అంటే అన్ని కులాలు కలిస్తేనే కదా రాజకీయం. ఆ క్రమంలోనే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీలు ఆ విధంగా ఎస్సీలకి బీసీలకి ఇవ్వడం జరిగింది. అలా ఇప్పుడు ఆ క్రమంలో ఏమైందంటే కొంతమంది ఆశించిన ఓసీల్లో ఉన్నటువంటి నాయకులు హట్ అయ్యారు. ఎందుకంటే మేము సీనియర్లు కదా, వాళ్ళు ఎప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన లెటర్ ఇచ్చారని. అందులోగా చిన్న చిన్న ఈ చర్చ తప్పితే పెద్ద ఇబ్బంది. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో నా ఇంట్లో పదవులు ఇవ్వాల్సి వస్తే నేను వారసత్వ రాజకీయాలు నేను పదవులు ఇవ్వను అని చెప్పి ఆయన గతంలో మాట్లాడారు, మీరు విన్నారు? అవునవును. మరి ఇప్పుడు ఎలా ఆయన సొంత అన్నయ్యనటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్? నాగబాబు గారు అనే వ్యక్తి 2019లో భీమవరంలో అదే నర్సాపురంలో ఎంపీగా పోటీ చేశారు. ఆ క్రమంలో ఓడిపోయారు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా పార్టీని అంటు పెట్టుకొని అనేక కార్యక్రమాలు ఆయన భాగస్వామ్యమై పనిచేశారు. అలాగే 2024లో కూడా ఆయనకి అనకాపల్లి ఎంపీ అనౌన్స్ చేశారు. ఆయన ఒక 15 రోజులు కూడా ఆ అనకాపల్లి పార్లమెంట్ లో అన్ని గ్రామాలు కూడా తిరుగుతుండగా ఈ లోపల బీజేపీ పొత్తు కూడా అంశం తెర మీదకి వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ వాళ్ళకి ఒక ఎంపీ ఇవ్వాల్సి వచ్చిన సందర్భంలో జనసేన నుంచి ఒకటి మినహాయించుకొని అక్కడ నాగబాబు గారిని ఆపి అక్కడ బీజేపీ వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే నాగబాబు గారు కూడా అక్కడ త్యాగం చేశారు. ఇది
టికెట్ అనౌన్స్ చేయకుండా తిరగకుండా అసలు నాగబాబు గారికి టికెటే లేదు అని అంటూ వేరు, తిరిగిన తర్వాత ఆపి ఖచ్చితంగా త్యాగం చేసినట్టు. ఆ క్రమంలో మన ప్రధాన కార్యదర్శి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, పోటీ చేస్తున్నారు. 1924లో టికెట్ కోసం అనౌన్స్ చేసిన తర్వాత అనకాపల్లిలో తిరగడం జరిగింది. ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి అతనికి న్యాయం చేయాలని ఆ కోణంలో, అంటే అదేమైపోయిందంటే ఒక సీనియర్ గా పార్టీకి ఉన్నట్టు కార్యకర్తకి ఇవ్వాలనే కోణంలో ఆ టికెట్ అతనికి ఇవ్వటం వల్ల ఎమ్మెల్సీ అది కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చినట్టు అయింది తప్పితే అక్కడ ఒక కార్యకర్తకి ఇచ్చినట్టు. ప్రధాన కార్యదర్శికి ఉన్నారు ఆయన, త్యాగం చేస్తున్నారు ఎంపీ సీటు. ఆ కోణంలో ఇచ్చారు తప్పితే మనం ఆ కోణంలో చూడాలి తప్పితే అన్ని కులాలు కుటుంబాలు చూడకూడదు. సార్, కూటమి పాలనలో అంటే ఫైనల్ గా నా ప్రశ్న, కూటమి పాలనలో ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఖచ్చితంగా పథకాలు ఇవ్వట్లేదు అన్న, హామీలు నెరవేర్చట్లేదు అనే ఒక వాదన కూడా వినపడుతుంది. ఖచ్చితంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన పరిపాలన గాడి తప్పింది. అంటే ఒక మనిషి బతకాలంటే సామాన్య కుటుంబం నెలకే 25,000 రూపాయలు అవసరం. ఇవాళ గడిచిన 5 ఏళ్లలో 25,000 రూపాయలు నెలకి నా అంతటికి నేను వెళ్ళి పని చేసుకొని, నాకు ప్రభుత్వం మీద పని లేదు, పక్కింటి దగ్గర అప్పు తీసుకోకుండా నా 25,000 సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకుందాం అంటే నాకు పని లేదు గడిచిన 5 ఏళ్లలో. దాంతో 10-15 వేలు సంపాదిస్తా ఉన్నాము, మిగతా 10,000 వారాల వాళ్ళ దగ్గర, డోక్రా వాళ్ళ దగ్గర, ఇంటి పక్కన వాళ్ళ దగ్గర అప్పు చేసుకొని ముందుకు జీవనం సాగించాలి కాబట్టి బతికారు ఈ సామాన్య జనం అంతా. కానీ ఈ అప్పు ఎప్పుడు తీర్చాలి అనే కాడ 5 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా అప్పు ఇచ్చినోడు మన మీద పడిపోతాడు. ఇచ్చి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, లేకపోతే ఇల్లు లేదా స్థలం ఇవ్వాలి అంటే చాలా మంది ఆ అప్పులు కూడా కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే సందర్భం మనం గత 5 ఏళ్లలో చూసాం సామాన్య కుటుంబాలన్నీ. అట్లాగే పెద్ద స్థాయిలో కూడా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయింది, నిర్మాణ రంగం అయిపోయింది, ఇండస్ట్రీస్ ఎక్కడ కన్స్ట్రక్షన్ జరగల, దాని మీద ఆధారపడినటువంటి మోటార్ వెహికల్స్, ట్రాక్టర్స్, లారీలు, పొక్లేన్లు, దాని మీద ఆధారపడిన డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు, అట్లా ఒకదాని దానికి ఒక లింక్ అనమాట వ్యవస్థలో. ఈ లింకులన్నీ కూడా ఆర్థికంగా దెబ్బతినిపోయాయి. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా ప్రజలకు అవసరం. అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటే నిర్మాణ రంగాల కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్ని సెక్టార్లకు కూడా ఏదైతే 40 సెక్టార్లు ఉంటాయి ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడానికి, వాళ్ళందరికీ పని దొరికింది. పని దొరికినప్పుడు ఏమైపోతుందంటే ఎవరి రూపాయలు నెలకి 25,000 రూపాయలు కుటుంబానికి కావాల్సినటువంటి సంపాదించుకొని ఎవరి కాళ్ళ మీద ఆడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటాడు. అది ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. ఇవాళ రాజధానికి సంబంధించినటువంటి 39,000 కోట్ల రూపాయలు టెండర్లు కూడా ఫైనల్ చేశారు. అట్లాగే పోలవరానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి నిధులు రాబట్టారు. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు సబ్సిడీ సంబంధించిన నిధుల్ని తీసుకురాగలిగారు. అట్లాగే ఎరుపాలెం నుంచి రాజధాని కలుపుతూ మద్రాసు రూట్కి రైల్వే ట్రాక్ ని సపరేట్ గా కొత్తగా తీసుకొచ్చారు. అట్లాగే కంచెన్చర్ల దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం, అట్లాగే అమరావతికి దాదాపు 200 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా టెండర్లు జరిగిపోతా ఉన్నాయి ఈ నెలలో మార్చిలో. ఆల్మోస్ట్ ఏప్రిల్లో అన్ని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోతా ఉంది. అమరావతికి సంబంధించినటువంటి మళ్ళీ ఏదైతే రీకన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి భూమి పూజ కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు సంగమం ఘాట్ ను కూడా డెవలప్ చేయొచ్చు కదా. అంటే మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా డెవలప్మెంట్స్ చెప్తున్నారు, కానీ మీ పక్కనే ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ఘాట్ ఖచ్చితంగా ఈ పవిత్ర సంగమానికి సంబంధించినటువంటిది చాలా ప్రణాళికలు గతంలో చేశారు. దానికి సంబంధించి అనేక కలెక్టర్స్ మీటింగ్ లో మేము కూడా ఆ సంగమం దగ్గర పాల్గొన్నాం. ఎందుకంటే ఆ సంగమానికి ఎదురుగా మాకు కూడా ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ ని కూడా మేమే తీసేసుకుంటాం. దీన్ని ఒక హిస్టారికల్ గా అంటే మన హుస్సేన్ సాగర్ దగ్గర ఎట్లయితే చుట్టూ డెవలప్ చేశారో ఇక్కడ కూడా ఆ విధంగా డెవలప్ చేసి ఐకాన్ బ్రిడ్జ్ ని కూడా మనకి ఇబ్రహీంపట్నానికి తీసుకురావాలని ఐకాన్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అనుకోకుండా 2019లో ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజధాని ఇక్కడ కాదంటాం, ఏదైతే అంతకుముందు ప్రభుత్వ ప్రణాళికలన్నీ కూడా రద్దు చేయటం, ఆఖరికి కూడా మీరు చూసారు హారతి ఇచ్చేవాళ్ళు సాయంత్రం, అది కూడా తీసేశారు. ఇవన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు అన్న అభివృద్ధి మన ప్రాంతంలో కూడా వస్తుంది. ఇవన్నీ ఒక రోజుతో వచ్చాయి కాదు. ఎందుకంటే ఒకసారి ఆగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పునఃప్రారంభించాలంటే కొద్ది సమయం పడుతుంది. ఖచ్చితంగా మన ఇబ్రహీంపట్నం, కొండపల్లి,
ఈ గుట్టుపల్లి ఏదైతే గొల్లపూడి నుంచి కంచిచర్ల నేషనల్ హైవే కృష్ణానదికి అవతల రాజధాని ఉంది, యువతల మనం ఉన్నాము ఈ మైలవరం నియోజకవర్గం సంబంధించిన ప్రజలు. ఖచ్చితంగా అటు రాజధానితో పాటు ఇటు మన నియోజకవర్గం అభివృద్ధి కూడా చెందింది. సార్, ఫైనల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ ఒక అధికార ప్రతినిధిగా ప్రజలకు మీరు ఇచ్చే సలహా అవ్వచ్చు, సూచనలు అవ్వచ్చు. ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీ అట్లాగే బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఒక నమ్మకంతో ఎంచుకున్నారో, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి. అట్లాగే సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి సూపర్ 6 పథకాలు కొన్ని హామీ ఇచ్చి ఉన్నారు. అవన్నీ కూడా రేపు మే నుంచి అలాట్మెంట్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించారు. ఈ మార్చి సంబంధించిన బడ్జెట్లో ప్రజలు ఎక్కడ ఇందులో రైతువారిగా కానీ అట్లాగే తల్లికి దీవెన అనే అంశంలో వాళ్ళకి డబ్బులు పడతాయి రేపు మేలో. అలాగే రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 ఇస్తానని ఏదైతే చెప్పారో అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఉచిత గ్యాస్ కింద సంవత్సరానికి 3 బండ్లు గత ప్రభుత్వం వచ్చిన కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఒక్కొక్కటి ఎందుకంటే మనం ఆర్థికంగా అంతా కూడా కుదేలు అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ సామాన్యాయం జరిగే విధంగా మంచి ప్రభుత్వం, అందరూ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇదందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో ఫ్రెండ్స్, ఇది మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలానే రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ గారి మనసులో నుండి వచ్చినటువంటి నా ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్పారు. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను అడిగాను ఈ ప్రశ్నలు. సో ఆయన మాట్లాడిన వాటిల్లో నిజాలుంటే వాస్తవాలుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.